బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కాసేపట్లో పార్లమెంట్లో లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. లోక్సభ, రాజ్యసభలోని అందరూ ఎన్డీఏ సభ్యులు ఆన్ టైం కు హాజరవ్వాలని ఆఫీస్ సెక్రటరీ డాక్టర్ శివశక్తినాథ్ భక్షి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు గాను ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని సన్మానించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, కాసేపట్లో జరగబోయే పార్లమెంటు పార్టీ మీటింగ్ లో ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? హరీష, మరి కాసేపట్లో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలతోటి ఈరోజు పార్లమెంటరీ భేటీ జరగనుంది. అయితే దీంట్లో సభ్యులంతా కూడా బీహార్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించినందుకు గాను ప్రధాని మోదీకి సన్మానించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటు దేశంలో ఎన్డీఏ కూటమి ద్వారా మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా పార్టీ కూటమిని బలపరచుకోవాలి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. 9:30 ఈ యొక్క భేటీ జరగనుంది. భేటీలో అందరూ ఎంపీలంతా కూడా 9:30 లోపే రావాలంటూ కూడా ఇప్పటికే సెక్రటరీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సభలో కూడా మోదీ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎటువంటి విజయాలను ఇప్పటివరకు సాధించాము, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ యొక్క భేటీలో చర్చిస్తారు. దానికి సంబంధించి కూడా ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి బీహార్ ఎన్నికలకు సంబంధించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి పార్లమెంటు సెషన్లో కూడా ఎన్డీఏ పార్టీల ఎంపీలంతా కూడా హాజరవుతారు. ఈ యొక్క పార్లమెంటరీ భేటీకి సంబంధించి కూడా అనేక అంశాలు, అంటే ఆ సిచ్యువేషన్స్లో గతంలో ఆగస్టు 5న జరిగింది. ఆ సందర్భంగా ఆపరేషన్ సింధూరు వ్యవహారం పైన కూడా మోదీని సత్కరించడం జరిగింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అఖండ విజయం సాధించడం ఊహించిన దానికంటే ఎక్కువ, అంటే దాదాపు 170 స్థానాల వరకే ఈసారి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందంటూ కూడా అన్ని సర్వేలు చెప్పినప్పటికీ 200 మార్కు దాటి ఎన్డీఏ తన ప్రభంజనాన్ని కొనసాగించడం జరిగింది. బీహార్లో ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా 5 స్థానాలకే పరిమితం కావడం జరిగింది. అయితే ఎన్డీఏ భాగస్వామ్యంలో తీసుకొస్తున్న సంస్కరణలు కావచ్చు, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజలు ఇటు డబుల్ ఇంజన్ సర్కార్కు పట్టం కట్టడంతో ఇటు ఎన్డీఏ కూటమిలో ఉండే వివిధ పార్టీ నాయకులంతా కూడా మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపనున్నారు. హర్ష, థ్యాంక్ యూ గోపి.